హలో అండి. ఈరోజు స్పెషల్ గోధుమ పిండితో బోండాలు. బోండా అనగానే మనకి మైదా పిండి గుర్తుకొస్తుంది. బట్ మైదా చాలా డేంజర్ అండి, హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో మైదాని స్కిప్ చేసి ఇలా హెల్తీగా మిల్లెట్స్తో, గోధుమలతో మనకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ స్నాక్స్కైనా, వర్షం పడుతున్నప్పుడు, అప్పటికప్పుడు పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. దీనికోసం ముందుగా బొరుగులు ఒక కప్పు తీసుకున్నాను. వీటిని నీట్గా ఒక 3 times వాష్ చేసి వాటర్ లేకోకుండా నీట్గా పక్కన పెట్టేసుకోవాలి. ఏ కప్పుతో అయితే నేను బొరుగులు తీసుకున్న కప్పుతో గోధుమ, అలాగే 1 tablespoon రైస్ ఫ్లోర్ బియ్యం పిండి, 1 tablespoon శనగపిండి తీసేసుకోవాలి. అలాగే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ బొరుగులు వేయటం వల్ల ఈ బోండాకి ఇంకా టేస్ట్, ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, వీటన్నిటిని వేసేసి వాటర్ లేకోకుండా ఫస్ట్ వీటిని కలిపేసుకోవాలి. అప్పుడు ఇందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఆ పిండికి పట్టేసి ఈ బోండా ఇంకా టేస్టీగా ఉంటుంది. మనం చేసే వంటలో కొన్ని చేంజెస్ చేస్తే ఆ రోజుకి అది వెరైటీ డిష్ అవుతుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే ఉప్పు వేసేసి తగినన్ని వాటర్ కొన్ని యాడ్ చేసేసుకుంటూ కలపాలి. మరీ ఎక్కువ వాటర్ వేయొద్దండోయ్, ఎందుకంటే వాటర్ ఎక్కువ వేస్తే ఆయిల్ బాగా పీల్చేసుకుంటుంది. అలా అని మరీ గట్టిగా కలపొద్దు, అప్పుడు బోండాలు గట్టిగా వచ్చేస్తాయి. నార్మల్గా వాటర్ కొన్ని యాడ్ చేసేస్తూ బోండా కన్సిస్టెన్సీ రాగానే, ఆల్రెడీ నేను ఆయిల్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేశాను. బాగా హీట్ అయింది ఆయిల్ కూడా. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఇప్పుడు బోండాలు ఎలా వేస్తామో అలా వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఏ వంట సోడా కూడా యూజ్ చేయలేదండి. ఇలా చిన్న బోండాల్లాగా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు టర్న్ చేసేస్తూ వేయించుకోవాలి. ఈ బోండాలకు స్పెషల్గా చట్నీ కూడా అవసరం లేదండి, డైరెక్ట్గా తినొచ్చు, ఊరగాయతో తినొచ్చు. ఇంకా మీకు ఓపిక ఉంటే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ చేసేసుకుంటే అద్దిరిపోతుంది. చూడండి, ఈ కలర్లోకి రావాలి బోండాలన్నీ. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్టే కాదండి, ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వేడిగా తినాలనిపించినప్పుడు రొటీన్గా తినే ఇడ్లీ, దోశ అంటే అందరికి బోర్ కొడుతుంది. బోండా అంటే చాలామంది ఇష్టపడతారు. అదేదో హెల్తీగా మనం మైదాని స్కిప్ చేసి ఇలా చేసామనుకోండి, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఇలా మిగతావన్నీ సేమ్ ప్రాసెస్ అన్నీ ఇలాగే బోండాలన్నీ వేసేసుకొని డిష్ అవుట్ చేసుకొని మీకు నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేయండి. కిడ్స్ అయితే వీటిని టమాటో కెచప్తో బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి పంపించచ్చు. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా, మనం చాలా ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, సో డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు. నాకు మాత్రం ఈ రెసిపీ బాగా నచ్చింది, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు నేను ఈ బోండా రెసిపీని పల్లి చట్నీతో ఎంజాయ్ చేశాను.